కంటిన్యూషన్ అండి. మనం జ్ఞానం గురించి చెప్పుకుంటున్నాం కదా! అవును. హ్మ్. సామెతలు 3:15లో మనం కంటిన్యూషన్ చూస్తే, పగడముల కంటే అది ప్రియమైనదంట. ఏంటిది? జ్ఞానము. మనకెక్కడి నుంచొచ్చిందండి ఈ జ్ఞానము? యెహోవాయందు మనం భయము, భక్తి కలిగి ఉంటే అదే మన జ్ఞానానికి మూలము భయభక్తులే. అది. అయితే నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. నీకిష్టం ఏదైతే అది నీకిష్టం. నీ తల్లి గావచ్చు, నీ కుమారుడు గావచ్చు, నీ కుమార్తె గావచ్చు, వెండి గావచ్చు, బంగారం గావచ్చు, నీ భార్య గావచ్చు. కదా! అన్నిటికంటే అది ఏంటిది? చాలా విలువైనదంట. దానితో ఏవి సమానము కావు. ఏ ఒక్క దాని వెనుకనో నువ్వు వెళ్ళి నీ జ్ఞానాన్నంతా వ్యర్థపరుచుకోవద్దు. ఒక్కదాని వెనుకనే వెళ్ళి నీ యొక్క సమయమంతా వ్యర్థం చేసుకొని, జ్ఞానమంతా వ్యర్థపరుచుకోవద్దు. నీ సమయము నీ దేవునికి ఇవ్వాలి.